अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 16 मुहर्रम है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु तआला अन्हु से रिवायत है, रसूल अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम अपने वालिदैन के साथ अच्छा सलूक करो तो तुम्हारी औलाद तुम्हारे साथ अच्छा सलूक करेगी। और अब सुर्खियां। सदावती अराजी खरीदारों को सेल डीड जारी करने पर हाईकोर्ट ने लगाई रोक। चंद्रबाबू नायडू हुकूमत को लगा धक्का। खुसूसी मौक़िफ़ के लिए आवाज उठाने पर YSCP MLAs को मीरात कमेटी की नोटिस। पार्टी बदलने पर कार्रवाई क्यों नहीं, अपोजिशन का सवाल। नईम केस की CBI जांच कराने की मांग। 3 हफ्तों में SIT की रिपोर्ट तलब। CPI की अर्जी पर कोर्ट की हिदायत। फीवर अस्पताल में गंदगी से मरीजों की जिंदगियां खतरे में। हेल्थ वर्कर्स की हड़ताल से सफाई हुई ठप। और अब तफसील। सदावती अराजी स्कैम पर अदालत ने एक बार फिर तवज्जो मरकूज की है। इस बार दाखिल किए गए पिटीशन को कबूल करने वाली कोर्ट ने अराजी खरीदारों को सेल डीड फराहम न करने की हिदायत दी है। 2 हफ्तों में काउंटर दाखिल करने की हुकूमत को मोहलत दी है। याद रहे कि चेन्नई के करीब मौजूद 83 एकड़ अराजी को महज 22 करोड़ 44 लाख रुपए में फरोख्त करने में कई बदउनवानियां की गई हैं। मजहबी रहनुमाओं के साथ साथ अपोजिशन वायएसआर कांग्रेस ने इस मामले में बार बार तशवीश का इजहार किया है। इस मामले में हक़ाइक़ का पता लगाने वाली कमेटी को भी चेन्नई के दौरे पर रवाना किया गया है। हासिल करदा हक़ाइक़ को मंगलगिरी MLA आला रामाकृष्णा ने कोर्ट के सामने पेश किए और अराजियात को फरोख्त करने में भारी स्कैम होने से कोर्ट को वाकिफ कराया। आरके की दरख्वास्त पर ही कोर्ट ने खरीदारों को सेल डीड जारी करने से मना किया है। సుమారు 1000 కోట్లకు మించినటువంటి స్కాము ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి సదావర్తి సత్రము చెందినటువంటి భూములను 1000 కోట్ల పైచిలకు 1000 కోట్ల పైచిలకు విలువగలిగినటువంటి భూములను 26 కోట్ల కారు చౌక కొట్టేసినటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను మేము ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయస్థానం ముందు ధర్మాసనం ముందు తీసుకోవడం జరిగింది. ధర్మాసనం దీని విషయంలో స్పందించి దేవుడి సొమ్ము దెయ్యాలు పాలు కానికుండా అడ్డుకట్ట వేయడం జరిగింది. ఈరోజు మరి సేల్ సర్టిఫికేటు వారు జరిపినటువంటి ఆక్షన్ ప్రకారం వారికి సేల్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, ఇవ్వడానికి లేదు అని ఈరోజు కోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. 2 వారాల్లో కౌంటర్ ఏమని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చాలా స్పష్టంగా గవర్నమెంట్ రేటు అంటే రిజిస్టర్డ్ వాల్యూనే అదే చెన్నైలో ఎకరం 7 కోట్ల రూపాయలు ఉందంటూ రెవెన్యూ అధికారులు సర్టిఫై చేస్తూ ఉంటే, అంటే రిజిస్టర్డ్ వాల్యూ 7 కోట్లు ఎకరం ఉంది అని అంటే ప్రైవేటు మార్కెట్ వాల్యూ సుమారు 10-12 కోట్ల రూపాయలు అక్కడ ఎకరం ధర పలుకుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు దాన్ని కేవలం 26 లక్షల రూపాయలకే తన చుట్టాలకి అప్పగించడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చే విధంగా గౌరవ న్యాయస్థానాన్ని ఈ రోజున ఆశ్రయించడం, న్యాయస్థానం మా యొక్క పిల్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీంట్లో అక్రమాలు జరిగినాయి, అందుకనే 26 లక్షల రూపాయలకే మరి ఎకరాన్ని అమ్మటం జరిగింది అని మేము చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని ఎవరికైతే మీరు అమ్మారో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మిందో దాన్ని తక్షణం నిలుపుదల చేస్తూ సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి వీలు లేదని చెబుతూ ప్రభుత్వాన్ని 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం జరిగింది. ఎంత గౌరవప్రదంగా, ఎంత న్యాయంగా, ఎంత ధర్మంగా ఈ రోజున ఈ తీర్పు వచ్చిందనంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తాను చేస్తున్నటువంటి అవినీతిలో దేవుణ్ణి సైతం వదిలిపెట్టను అనే దాన్ని కూడా వదిలేసి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి ఒక్క అవినీతి పని కూడా మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. खुसूसी मौक़िफ़ के लिए असेंबली में आवाज़ उठाने वाले अपोजिशन के MLAs को नोटिसें जारी की गई हैं। 25 और 26 अक्टूबर को 12 MLAs को मीरात कमेटी के रूबरू हाजिर होकर वजाहत देने की असेंबली सेक्रेटरी ने हिदायत दी है, जिस पर वायएसआर कांग्रेस ने शदीद बरहमी का इजहार किया है और इल्ज़ाम लगाया कि वफादारी बदलने वाले 20 MLAs के खिलाफ कोई कार्रवाई नहीं की जा रही है और खुसूसी मौक़िफ़ के लिए आवाज़ उठाने वालों को निशाना बनाया जा रहा है।
సభ్యులుగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి తగ్గట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదనకు తగ్గట్టుగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు వాళ్ళ కోసం మేము ఈరోజు శాసనసభలో ఆ సమస్య పైన గట్టిగా కార్యక్రమం చేయాల్సి వచ్చింది. మరి దీనిపైన మీరు చర్య తీసుకుంటున్నారు, ఇంత హడావుడిగా చర్య తీసుకోవడానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. మరి 20 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచి వాళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని అన్నింటినీ కాలరాసేటువంటి పద్ధతుల్లో వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే అనైతికంగా ఫిరాయించి చంద్రబాబు గారితో కలిసి ఫోటోలు తీసుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోరు. उर्दू यूनिवर्सिटी में खवातीन के हुकूक पर सेमिनार मुनाकिद किया गया, जिसमें डॉक्टर फैज़ान मुस्तफ़ा ने कलीदी खुतबा दिया। उन्होंने इस मौके पर कहा कि हिंदुस्तानी निज़ाम में पर्सनल लॉ की मुकम्मल गुंजाइश है। उन्होंने इस मामले में कई एक उमूर को उजागर किया और कहा कि अंग्रेज़ों ने पहले ज़माने में शरई मामलात में गलत तज़िया करके उलझन पैदा कर दी थी। मुसलमानों में तो फर्स्ट कजिन्स में शादी हो सकती है, लेकिन अगर मुसलमान कोई अपनी फर्स्ट कजिन से स्पेशल मैरिज एक्ट के तहत कोर्ट मैरिज करना चाहे तो नहीं रजिस्टर होगी। हिंदुओं के लिए फिर वो अमेंडमेंट करना पड़ा 63। और अगर दो हिंदुओं ने शादी की हिंदू पर्सनल लॉ के तहत और फिर रजिस्टर कराई मैरिज, तो उनके बच्चों में प्रॉपर्टी का डिवीजन जो है वो इंडियन सक्सेशन एक्ट के तहत नहीं होगा, हिंदू सक्सेशन एक्ट के तहत नहीं होगा, वो हिंदू पर्सनल लॉ के तहत ही होगा। तो आपने जो एक स्पेशल कोड बनाई थी, ऑप्शनल कोड बनाई थी, उसमें भी आप पर्सनल लॉ ले आए, एंड नाउ यू से कि पर्सनल लॉ तो खत्म होने चाहिए। आई थिंक देयर इज मोर टू दिस स्टोरी, देयर इज मोर टू दिस स्टोरी। Therefore, in the name of international conventions, you can't be going against the Constitution. मजहबी दस्तूरी हुकूक और यकसा सिविल कोड के उन्वान से एक गोल मेज कॉन्फ्रेंस का हैदराबाद में इनेकाद हुआ। इस गोल मेज कॉन्फ्रेंस में मुख्तलिफ जमातों के कायदीन ने शिरकत की। इनकलाबी शायर गदर ने भी गोल मेज कॉन्फ्रेंस से खिताब किया और मरकजी हुकूमत की जानिब से यकसा सिविल कोड के निफाज की तजवीज़ को मुस्तरद कर दिया गया। यकसा सिविल कोड को नाकाबिल कबूल करार दिया गया और यकसा सिविल कोड के निफाज को मुसलमानों के मजहबी मामलात में मुदाखलत से ताबीर किया गया। जमीयत उल उलमा तेलंगाना व आंध्र प्रदेश की जानिब से मदीना एजुकेशन सेंटर नामपल्ली में इस गोल मेज कॉन्फ्रेंस का इनेकाद हुआ। इस मुल्क के अंदर हुकूमत के नज़दीक जो सर्वे है इन्होंने किया है, वैसे तो हम 25-20 करोड़ हैं, लेकिन इन्होंने 14 करोड़ का किया है। 14 करोड़ के अंदर जो है अगर हमारे माएँ बहनें निकाल दिया जाए, यानी ख़वातीन निकाला जाए, तो 5-6 करोड़ है। 5-6 करोड़ एक तरफ और 50,000 एक तरफ। 50,000 जो दस्तखतें करें उनकी बात मानेंगी सुप्रीम कोर्ट, क्या उनकी बात मानेंगी? ये जो 5 करोड़ जो ख़वातीन हमारे हैं, क्या इस पे जो है ना इनकी बात नहीं मानेंगी? आज सारे मुसलमान, चाहे मुसलमान हो, मर्द हो या ख़वातीन हो, वो शरीयत के ख़िलाफ़ एक लफ्ज़ सुनना नहीं चाहते। क्वेश्चनर आपने तैयार किया है जिसके अंदर 12 क्वेश्चंस तो ऐसे हैं जो मुस्लिम पर्सनल लॉ पर रास्त तौर पर हमला है। उसमें 4 क्वेश्चंस ऐसे हैं 16 क्वेश्चंस के अंदर जिसके अंदर आपने एक्सप्लेनेशन कॉल किया है सिर्फ। तो ज़ाहिर है कि इसके अंदर जो क्वेश्चनर भी तैयार किया गया है वो इंटेलेक्चुअल क्रिमिनल कॉन्स्पिरेंसी है, इसके सिवा और कुछ नहीं है लॉ कमीशन की जानिब से। और हम इस इंटेलेक्चुअल क्रिमिनल कॉन्स्पिरेंसी को हम कंडेम करते हैं। करीमनगर में मुख्तलिफ जमातों के कायदीन ने एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए मुस्लिम पर्सनल लॉ में मुदाखलत की मुखालिफत की और यकसा सिविल कोड को नाकाबिल कबूल करार दिया। యొక్క సంయుక్త ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తలాక్ విడాకులు బహుభార్యత్వం సాగుతో ముస్లిం పర్సనల్ లాలో జోక్యం మరియు మార్పును సహించబోమని ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కరీంనగర్ ముస్లిం సోదర సోదరిమణులు విడాకుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రభుత్వము పౌరుల విశ్వాసాలు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కుల్లో పరిగణించబడుతుంది. ముస్లింలు తలాక్, విడాకులు, బహుభార్యత్వం, ఖులా, మనోవర్తి, నుఫ్ఖా, హలాలా, పునర్వివాహం తదితర అంశాలను మతంలో భాగంగా భావిస్తాము. కనుక ఈ విషయాల్లో ముస్లిం సమాజం దివ్య ఖురాన్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను శిరస వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం ఈ విశ్వాసాలను గౌరవించాలే కానీ వీటిని రూపుమాపటానికి ప్రయత్నించకూడదు. मगरबी गोदावरी जिले में मेगा एक्वा पार्क की अवाम शिद्दत से मुखालिफत कर रहे हैं, लेकिन तेलुगु देशम हुकूमत अवाम की कोई परवाह नहीं कर रही है। एहतजाजी तहरीक में हिस्सा लेने पर आहनी पंजा कसा जा रहा है। पुलिस की ताकत के इस्तेमाल से अवाम को दबाने की कोशिश की जा रही है। इन तमाम हालात के बाद वायएसआर कांग्रेस पार्टी अवाम की तायद कर रही है और इसी जिम्मन में कल मुतासिरा देहातों का अपोजिशन लीडर वाई जगनमोहन रेड्डी दौरा कर रहे हैं। భయవేసి అక్కడక్కడ దోకుంటున్నాము, నీళ్ళకి రాలేకపోతున్నాము. జగన్ గారు వస్తున్నారు కనుక ఆయన మాకు మేలు చేస్తారని మేము అనుకుంటున్నామండి. మరి ఆయన వచ్చి మా అందరిని కూడా మరి జైలు నుంచి విడిపించి మా అందరికీ కూడా రక్షణ కలిగజేస్తారని నేను మనవి చేసుకున్నాను. పోలీస్ స్టేషన్లో పెట్టారు, అయినా కానీ మేము భయపడకుండా ఈ ప్యాటర్న్ ఎలాగైనా ఆపాలి, ఈ ప్యాటర్న్ నుంచి ఇక్కడి నుంచి తొలగించాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క గ్రామాలని, ఈ కేసుల్లో ఉన్న వాళ్ళని మరి పరామర్శించడానికి వస్తున్నారు. జగన్ గారు రావటం మా గ్రామాలంతా కూడా చాలా ఆనందోత్సవంగా మరి వెళ్ళబోతుంది. इंतखाबात से पहले घर को एक मुलाजिमत का वादा क्यों फरामोश किया गया? चंद्रबाबू नायडू से वायएसआर कांग्रेस तर्जुमान वासी रेड्डी पद्मा ने ये सवाल किया। पद्मा ने रिमार्क किया कि अगर मुलाजिमत फराहम करने में नाकामी की सूरत में हर घर को बेरोजगारी भत्ता देने का वादा किया था, जिसके मुताबिक बाबू बेरोजगार नौजवानों को 15,000 करोड़ रुपये बाकी हैं। वासी रेड्डी ने कहा कि बाबू हुकूमत हर महाज पर नाकाम हो गई है। ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేదా ఉపాధి అన్నారు. ఈ రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో ఇంటికి ఒక ఉద్యోగం అని అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినటువంటి కాలం ఎంతండి? 2 సంవత్సరాలు ప్లస్ 5 నెలలు, 29 నెలలైంది మీరు వచ్చి. 29 నెలల్లో 1,75,00,000 మందికి ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున ఇవ్వాలి అని అంటే ఇవ్వలేదు కనుక, ఒక్క ఇంటిలో కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు కనుక వారికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి చొప్పున లెక్క కడితే ఇవాళ ఈ 29 నెలల సమయానికి 1,15,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు చంద్రబాబు గారు. బాకీ ఇది ఖచ్చితంగా మీకు, నాకు, మనలాంటి అందరికీ కూడా చంద్రబాబు గారు ఇవ్వాల్సినటువంటి బాకీ ఇది. 1,15,000 కోట్లు అంటే ఒక్కొక్క ఇంటికి 58,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం బకాయి పడినటువంటిది. गैंगस्टर नेम केस में सीबीआई जांच अहकाम जारी करने की अपील करते हुए सीपीआई ने हाईकोर्ट से रुजू किया है। इस ज़िम्मन में सीपीआई कायद नारायणा की दरखास्त पर समाअत करने वाली हाईकोर्ट ने 3 हफ्तों में एसआईटी को जांच रिपोर्ट दाखिल करने की हिदायत दी है और इसके साथ काउंटर भी दाखिल करने की एसआईटी को अदालत ने हिदायत दी है। नारायणा के वकील ने कहा कि अब तक महज छोटे मोहरों से जाँच की गई और अगर जामा जाँच कराना है तो महज सीबीआई के जरिए ही मुमकिन हो सकती है। పెద్దవాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ చిన్నవాళ్ళని చేయటము సిట్ ఇన్వెస్టిగేషన్కి వాళ్ళ అధికారాలు సరిపోవు కాబట్టి ఇప్పటివరకు ఇట్లా చేస్తున్నారు. దీన్ని సిబిఐకి బదలాయిస్తే అందరూ బయట వస్తారు. నయీముద్దీన్ గారికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద రిపోర్ట్ ఫైల్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి కోరటం జరిగింది. కోర్టులో ఇవాళ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము చెప్పడం ఏమైందంటే, ఒక నెల రోజుల నుంచి కూడా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. పాత వాళ్ళని మాత్రం ఇన్వెస్టిగేషన్లో పిలిపించి అరెస్ట్ చేసిన వాళ్ళనే కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో చూపిస్తున్నారు కానీ ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయలేదు. దీంట్లో చాలా వరకు ఇల్లీగల్ స్మగ్లింగ్ అంతా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, ఆర్మ్స్ అండ్ వెపన్స్ దొరికినాయి. ఇవన్నీ కూడా ఎవరు దీని గురించి పట్టించుకోలేదు. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది. రెండో అంశం మేము చెప్పడం ఏమైందంటే,
ఇతని నేర సామ్రాజ్యం అన్ని స్టేట్స్లో విస్తరించింది అని చెప్పి చెప్పాము. మిగతా అన్ని స్టేట్స్ కూడా సిట్కు అధికారాలు లేవు పోయి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. కాబట్టి సిబిఐ అయితే బాగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక నమ్మకం ఏర్పడుతుంది అందరికీ. సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీద, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి ఫైల్ చేసిన రిపోర్ట్ మీద కూడా నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ సిబిఐని ఇన్వాల్వ్ చేయండి, సిబిఐకి ఇవ్వండి, బదలాయించండి సిబిఐకి కేసుని అని చెప్పి అడగటం జరిగింది. लोग अस्पतालों को सेहतमंद होने और बीमारियों से निजात पाने के लिए जाते हैं, लेकिन जहां हैदराबाद की फीवर अस्पताल की बात है, इस अस्पताल में गंदगी की वजह से मरीजों की जिंदगियों को खतरा पैदा हो गया है। वहीं मरीजों की तीमारदारी करने वाले शख्स को बीमारियां लाहक हो रही है। फीवर अस्पताल में जगह जगह गंदगी है, गंदगी में मच्छर फैल रहा है, वार्ड्स में सफाई नदारद है। एक वार्ड के 100 अफराद के लिए सिर्फ एक बैतुल खला। मसाइल बहुत हैं, लेकिन उनकी सुनवाई करने वाला कोई नहीं। हेल्थ वर्कर्स की हड़ताल के बायस ये बहरान पैदा हुआ है। 4 दिन से गंदगी है पूरा, और यहाँ के स्टाफ को बोले तो पूरा वर्कर हड़ताल पे है, पूरा हड़ताल पे है, कुछ भी नहीं होता। जाके वर्कर को बोलो, वर्कर कुछ भी नहीं कर रहे। आज थोड़ा क्लीन करे बाहर, तो बहुत गंदगी था। 4 दिन से गंदगी था, ना कोई बेड कवर है, ना टॉयलेट ठीक है, पूरा मामला गंदगी में है हॉस्पिटल का। ऐसा हिसाब है। मच्छर तो बहुत हो गया, ये हॉस्पिटल में डेंगू मच्छर है, तो मरीज़ कैसा अच्छा होगा। उसके साथ रहने वाला अटेंडर उल्टा वो लोग भी बीमार हो जा रहा, पेशेंट सीख होने आ रहा, पेशेंट तो वो हो जा रहा, उसके साथ रहने वाला अटेंडर भी बीमार हो जा रहा। ऐसा इंतज़ाम है। పెద్ద పెద్ద చేస్తున్నాడు పని ఏం లేదు, ఇలా నడదు, ఎట్లానే వస్తే కేసీఆర్ పోతాడు మళ్ళీ వాపస్। हॉस्पिटल में ठीक ठाक तो नहीं है, हर जगह हर कोने में गंदगी हर जगह फैली हुई है, और यहाँ पे जो पेशेंट के साथ रहने वाले भी बीमार हो जा रहे हैं। अभी ये बाजुक बेड पे एक लेडीज़ थी, उनको भी बुखार आ गया। यहाँ मच्छर बहुत है, और मच्छर काटने से बीमारी आ रही बोल रहे, इसके लिए मच्छर और ज़्यादा है, उल्टा और पेशेंट बीमार हो जा रहे। यहाँ पे सही देख रेख नहीं है। లేదంటే ఇక్కడ శానిటేషన్కి మేల్ వార్డ్స్కి 2 వార్డ్స్ ఉన్నాయి, ఈ 2 వార్డ్స్కి ఒకటే బాత్రూమ్ ఉన్నది। ఇంతమంది 100 మంది పేషెంట్లకి ఒక బాత్రూము అసలు యూజ్ కావట్లేదు, అసలు చాలా ఇబ్బంది ఇదవుతుంది। బెడ్షీట్లు కూడా డైలీ చేంజ్ చేయట్లేదు, ఎవరి వాళ్ళే తెచ్చుకుంటున్నారు, అదొకటి। ఇంకోటి ట్రీట్మెంట్కి వచ్చేసరికి నర్సులు ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు, ఏంటంటే ప్రాపర్గా వచ్చి అడిగి ఏమవుతుంది మీకు అని కూడా అడగట్లేదు। నాకు 3 days బ్యాక్ ఈసీజీ రాశారు, ఇంతవరకు ఈసీజీ గురించి కూడా ఎవరు చెప్పలేదు, బయట తీయించుకోవాలా లేకపోతే వీళ్ళు తీస్తారా కానీ ఏమీ చెప్పలేదు। అది हेल्थ वर्कर्स की हड़ताल के बाद सरकारी अस्पतालों में सफाई का काम ठप पड़ा है। हेल्थ वर्कर्स मुसलसल धरना दे रहे हैं। हेल्थ वर्कर्स ने शिकायत की है कि उन्हें पिछले 5 महीनों से तनख्वाह नहीं मिली है और उनके घर चूल्हा जलना बंद हो गया। तनख्वाह न मिलने पर वो एहतजाज पर उतर आए हैं और हुकूमत से उनकी मांगों को पूरा करने का मुतालबा कर रहे हैं। पैसे नहीं देते, कौन सा भी कॉन्ट्रैक्ट वाला डुबा के जाता हमारे को। एक दिन का रोना नहीं, हम लोग जब से ड्यूटी चढ़े ये रोना है। हमारे मकानदारों को पैसे नहीं, फीस को पैसे नहीं, खाने को पैसे नहीं, कैसा है बोलो, किसको बोलना, कोई सुनने वाला नहीं हमारी फरियाद। हर 4 दिन को ऐसा रोड पे धूप में बैठना हम लोग, किसको बोलना जाके। ये कौन सा भी केसीआर सुन रहा ना, कौन सुन रहा। हमारा तेलंगाना आया तो हमको गवर्नमेंट लेता बोला, गवर्नमेंट नहीं तो नहीं, हमारी तनख्वाह तो भी देना ना, तनख्वाह भी नहीं दे रहा। 5 महीने से हम लोगों को तनख्वाह नहीं, घर का किराया नहीं, कुछ नहीं, मट्ठी नहीं, कुछ नहीं, कैसा रहना कैसा जीना। घरा देता हूँ बोला, घरा नहीं दिया, कुछ भी नहीं तो नहीं। हमारी तनख्वाह हमारी मेहनत का पैसा दिया तो बस है हमारे को, हम मेहनत करें बस है। भाग्यनगर एक्सप्रेस ट्रेन हादसा टल गया। जंगांव जिले के रघुनाथपल्ली रेलवे स्टेशन के करीब रेल की पटरियां निकल गई थी। इसकी निशानदही करके गैंगमैन ने रेलवे ओहदेदारों को खबर दे दी, जिसके सबब ट्रेन को रघुनाथपल्ली के करीब ही रोक लिया गया। ट्रेन तकरीबन 2 घंटे तक रुकी रही, जिसके सबब इस रूट की तमाम ट्रेनें देर से चलने लगी। टूटे हुए रेलवे ट्रैक की मरम्मत की जा रही है। हैदराबाद में केमिकल फैक्ट्री में धमाका पेश आया। असुबकिया वाले इन सातों में हयात नगर के मंडल बाचारा में एक फैक्ट्री में धमाका हुआ और आग लगी। इस हादसे में एक शख्स हलाक और 2 अफराद शदीद जख्मी हो गए। दोनों जख्मियों की हालत तशवीशनाक बताई गई है। महलूक का ताल्लुक उत्तर प्रदेश से बताया गया है।
कावेरी तनाज़े पर तमिलनाडु में आज दूसरे दिन भी रेल रोको एहतजाज किया गया। अपोजिशन जमातों ने रियासत के मुख्तलिफ मकामात पर रेल रोको एहतजाज में हिस्सा लेते हुए मरकजी हुकूमत से कावेरी मैनेजमेंट बोर्ड तश्कील देने की मांग की। आज होने वाले रेल रोको एहतजाज में MDM के कायद वाइको ने भी हिस्सा लिया और मरकज की मोदी हुकूमत पर तनकीद का निशाना बनाया। The agitation has been conducted today also the second day to condemn the betrayal attitude of the union government headed by Mr. Narendra Modi and to withdraw the decision which are submitted before the Supreme Court. So our demand, Kaveri Management Board should be conducted, should be constituted. There is no need for the legislation in the parliament. So this is the second day. The anger of the people of Tamil Nadu is demonstrated through peaceful means. In Karnataka, they indulge in violence, they attack the Tamil shops, they banned the buses which came from Tamil Nadu. म्यांमार के वजीर खारजा आंग सान सू की का राष्ट्रपति भवन पहुंचने पर वजीर आजम नरेंद्र मोदी ने शानदार इस्तकबाल किया। सू की दोनों मुल्कों के बाहमी तिजारती और माशी रिश्तों को मुस्तहकम करने के मकसद से हिंदुस्तान के दौरे पर है। वो तिजारती इजलास में भी शिरकत करेंगी। सू की सदर जमहूरिया प्रणब मुखर्जी से भी मुलाकात करने वाली हैं। वो पहले ही कांग्रेस की सदर सोनिया गांधी से मुलाकात कर चुकी है। And I have to say that as somebody who was a long-time member of the President's Bodyguard Polo Club, it gave me particular joy to see the mounted guards this morning. And I look forward to better relations between our two countries, because every time I come back to India, I realize how close we are to one another and how much I believe that our friendship will stand the test of time and circumstances. Thank you. कल ओडिशा के एक अस्पताल में आग लगने से 20 अफराद हलाक हुए थे। डायलिसिस वार्ड्स में ये आग लगी थी। आग लगने के बाद 106 मरीजों को दूसरे अस्पताल मुंतकिल किया गया है। शॉर्ट सर्किट आग लगने की वजह हो सकती है, ताहम आग लगने की वजह का पता लगाया जा रहा है। अस्पताल हुक्काम ने किसी भी लापरवाही की तरदीद की है और इसे हादसा करार दिया है। वज़ीर आज़म नरेंद्र मोदी ने इस वाक़े पर अफसोस जाहिर किया और लवाहिकीन से हमदर्दी जताई है। अनफॉर्चुनेट घटना जो हुई है हॉस्पिटल में, प्रधानमंत्री जी ने निर्देश दिया है सबको इवैक्यूएशन करना और सही इलाज करना। वो अभी बिल्कुल तैयारी कर रहे हैं और जिसको जहां इमीडिएट इलाज करना था वो कर रहे हैं। अनफॉर्चुनेट घटना हुआ है, प्रधानमंत्री जी का निर्देश है, वो सही कदम भारत सरकार की ओर से जो भी जरूरी है वो कर रहे हैं। लेकिन आपको लगता है कि मुख्यमंत्री या उनकी सरकारी कमेटी स्टेट गवर्नमेंट की नहीं, अभी तो वो तो पहले ठीक कर लिया। जो बीमारी लोग को अच्छा से ध्यान देना है, जिसको चोट लगा उसको ध्यान देना है। कल एक एक्सीडेंट हुआ, जैसे कि हम सोच रहे हैं वही शॉर्ट सर्किट हो सकता है। जो धुआं जब निकले सब लोगों को थोड़ा डिफ्रेस हो गए, तो हमने उसे जैसे सेफली सब पेशेंट लोगों का बाहर निकाल के पास में जितना बड़ा बड़ा हॉस्पिटल था हम उसको भेज दिए। और थोड़ा घबराहट कारण में बहुत कुछ पेशेंट लोग नीचे आ गए थे। फिर आज हम लोगों को सब वार्ड में उनको भर्ती कर दिए और अभी हम लोगों का 2 ICU भी चालू हो रहा है। अभी मेडिकल का स्वाभाविक अवस्था धीरे धीरे आ रहा है, घबराने का कोई कारण नहीं। वो तो जो हादसा हुआ, जो एक्सीडेंट हुआ, हम लोग अभी कुछ नहीं बोल सकता है। गवर्नमेंट जो कमेटी फॉर्मेशन कर रहा है वो डिसीजन लगा वही होगा। आखिर में सुर्खियां एक बार फिर। सदावती अराजी खरीदारों को सेल डीड जारी करने पर हाईकोर्ट ने लगाई रोक। चंद्रबाबू नायडू हुकूमत को लगा धक्का। खुसूसी मौक़िफ़ के लिए आवाज उठाने पर वैसे CPM-MLAs को मुराद कमेटी की नोटिस, पार्टी बदलने पर कार्रवाई क्यों नहीं, अपोजिशन का सवाल। नईम केस की CBI जांच कराने की मांग, 3 हफ्तों में SIT की रिपोर्ट तलब। CBI की अर्जी पर कोर्ट की हिदायत। फीवर अस्पताल में गंदगी से मरीजों की जिंदगियां खतरे में, हेल्थ वर्कर्स की हड़ताल से सफाई हुई ठप। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।